పల్నాడు జిల్లా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం వేమవరంలో 13 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 3 ఎకరాలు, దాదాపు 18 ఎకరాల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సరస్వతి పవర్ కు సంబంధించి దాంట్లో అసైన్డ్ భూములు, అటవీ భూములు ఉన్నాయని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆరోపణ చేయడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడాను దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యం. అయితే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు, మిగతా రైతుల కంటే తాను కొన్నటువంటి భూములు ఏవైతున్నాయో రైతుల దగ్గర నుంచి ఎక్కువ ధరకే కొన్నాను, ఎక్కడే కానీ దీంట్లో అక్రమాలు కానీ ఏమీ లేవని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. అంతేకాకుండా తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను 50 సంవత్సరాలు లీజుకు తీసుకోవడం కూడా పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద కూడాను ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు తీసుకున్నా కూడాను అదే స్థాయి 50 సంవత్సరాలు అట్లా లీజుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం యాక్షన్ కి దిగిందని చెప్పవచ్చు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే కనుక భూములు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ పల్నాడు జిల్లాలో వేమవరం మండలంలో 13 ఎకరాల 80 సెంట్లు, అదే పిల్లెనిలో 3 ఎకరాల 89 ఎకరాలను వెనక్కి తీసుకున్నట్లుగా స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అసైన్డ్ భూములు ఉన్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఇది మొదటి నుంచి కూడాను ఈ సరస్వతి ఇండస్ట్రీకి సంబంధించి పలు అక్రమాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. రైతులను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మభ్యపెట్టి ఎక్కువ భూములు తీసుకోవడంతో పాటు వాటికి చెల్లించాల్సిన మొత్తం విషయంలో కూడాను పలు ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా అటవీ అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్పి చేసినటువంటి ఆరోపణలు వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి తిప్పికొట్టినా కూడాను ఇప్పుడు ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో మటుకు తాజాగా ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగానే ఈ రోజు దానికి సంబంధించినటువంటి అసైన్డ్ భూములు ఉన్నటువంటి ఆరోపణల మీద తహసీల్దార్ ఈ రోజు సరస్వతికి సంబంధించినటువంటి భూములు ఏవైతుందో వాటిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వెనక్కి తీసుకున్న ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? వీటిని ఏ విధంగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి చూస్తే ఈ అసైన్డ్ భూములు అనేది దళితులకు ఇచ్చేటువంటి భూములు. వీటిని జగన్మోహన్ రెడ్డి వారి నుంచి స్వాధీనం చేసుకున్నాడని, వారికి డబ్బులు ఇచ్చి స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి ఆరోపణలు ప్రభుత్వం చేస్తా ఉంది. సాధారణంగా దీనికి సంబంధించి క్రయ విక్రయాలు జరగకూడదనేది మొదటి నుంచి కూడాను ఒక నిబంధనలు ఉంటాయి. దీనికి సంబంధించి అసైన్డ్ భూములు ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చిందో వాళ్ళు అనుభవించేందుకే. అయితే కొంత అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఈ అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనడం అయితేనేమి, తర్వాత వారు ఎవరికైనా విక్రయించుంటే దాన్ని క్రమబద్దీకరించడం కానీ చేసేందుకు పలు కార్యక్రమాలు కూడా అప్పట్లో జరగడం జరిగింది. అయితే వీటన్నిటి మీద కూడాను పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. ఇదంతా పెద్ద భూ మాఫియాగా జరిగింది అని చెప్పేసి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ కూటమి నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అసైన్డ్ భూములు ఉన్నటువంటి ఆరోపణల మీద ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి అవి ప్రభుత్వ భూములుగానే పరిగణింపబడతాయి. తర్వాత ఈ భూములకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మనకు వేచి చూడాల్సింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కోర్టుకు పెడతాడా, లేదంటే ప్రభుత్వ ఆ నిర్ణయం మేరకు సైలెంట్ గా ఉంటాడా అనేది మనకు వేచి చూడాల్సింది. విజయ్ చంద్ర, అసలు ఈ భూముల యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుంది? రైతులకి ఎంత చెల్లించి అప్పటి ప్రభుత్వం తీసుకోవటం జరిగింది? అంటే అప్పుడు రైతులకు చెల్లించేది మార్కెట్ వాల్యూ కంటే కనుక నేను ఎక్కువగానే చెల్లించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొన్ని లెక్కలు కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను నిబంధనలకు వ్యతిరేకంగానే జరిగాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ భూములు అక్కడ అత్యధిక ధరలో ఉండే అవకాశం అయితే ఏమాత్రం లేదు, కానీ అక్కడ వ్యవసాయ భూములుగా ఉన్నటువంటి పరిస్థితి కొంత వీటన్నిటి కూడాను ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా తనకేదైతే గతంలో ఇండస్ట్రీకి తీసుకుంటూ భూములు ఏవైతుండే వాటికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా కలుపుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ భూములను తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికంగానే వాళ్లకు రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడాను నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి అని చెప్పేసి ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉంది.
ఈ మేరకు ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ అసైన్డ్ భూములు ఉన్నాయి కాబట్టి వీటిని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ఉత్తర్వులో స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ భూములను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకి చెల్లించినప్పటికీ కూడా రైతుల మాట ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు ఈ భూములు వెనక్కి తీసేసుకోవడంపై? వాళ్ళు సరస్వతి పవర్ అసైన్డ్ భూములకు సంబంధించి ఈ భూములను ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ మాట ఏంటి? ప్రస్తుతం చూస్తే రైతులకు దీని మీద హక్కులు కోల్పోయినట్లుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి వీళ్ళు విక్రయించి లాభపడిన తర్వాత వాటి మీద హక్కులు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇవి ప్రభుత్వ భూములుగానే పరిగణింపబడతాయి. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప రైతులకు దీని మీద ఏమాత్రం హక్కు ఉండేటువంటి పరిస్థితి అయితే కనుక లేదని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్ర.